హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో జనరల్ సైన్స్ సంబంధించిన ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ అనేది ఏ నగరంలో ఉంది? ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ అనేది ముంబై నగరంలో కలదు. సో ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్మాలో అత్యధికంగా ఏ పదార్థం ఉంటుంది? ఈ యొక్క ప్లాస్మాలో నీరు అనేది అత్యధికంగా ఉంటుంది. సో ఆన్సర్ ఆప్షన్ డి, నీరు. నెక్స్ట్ వన్, రక్తంలోని నీటిని మరియు లవణ శాతాన్ని నియంత్రించే హార్మోన్ ఏది? ఈ ఆల్డోస్టిరాన్ హార్మోన్ అనేది రక్తంలో నీటిని మరియు లవణ శాతాన్ని నియంత్రిస్తుంది. నెక్స్ట్ వన్, అతిపెద్ద ఎర్ర రక్త కణాలు ఏ జీవిలో కనిపిస్తాయి? అతిపెద్ద ఎర్ర రక్త కణాలు అనేవి ఆంఫియూమా అనే జీవిలో కనిపిస్తాయి. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ఏ జంతువులో హీమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాల్లో కాకుండా ప్లాస్మాలో కరిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి, వానపాము. ఈ వానపాములో హీమోగ్లోబిన్ అనేది ప్లాస్మాలో కరిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎర్ర రక్త కణాలు హీమోగ్లోబిన్ ఏర్పడినటువంటి జన్యువ్యాధి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, థాలసీమియా. నెక్స్ట్ వన్, ఎర్ర రక్త కణాల నాశన ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎరిథ్రోక్లేసియా. నెక్స్ట్ వన్, కొన్ని మొక్కల యొక్క పరాగరేణువుల ఎలర్జీ ద్వారా వచ్చే జ్వరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, హే జ్వరం. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ ఎక్కడ ఉంది? ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ అనేది న్యూఢిల్లీలో కలదు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, విటమిన్ B9 లేదా పాలిక్ యాసిడ్ ద్వారా సంభవించే రక్తహీనత ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, మ్యాక్రోసిస్టిక్ రక్తహీనత. నెక్స్ట్ వన్, రాయల్ డిసీజ్ అని దేన్ని పిలుస్తారు? రాయల్ డిసీజ్గా ఈ హిమోఫిలియాను పిలుస్తారు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, రక్త పరిమాణాన్ని నియంత్రించే అవయవం ఏది? ఈ రక్త పరిమాణాన్ని నియంత్రించే అవయవంగా ప్లీహాన్ని పిలుస్తారు. సో ఆన్సర్ ఆప్షన్ డి, ప్లీహం. నెక్స్ట్ వన్, పిండ అభివృద్ధిలో రక్త కణాలు ఏ అవయవం ద్వారా ఏర్పడతాయి? ఈ పిండ అభివృద్ధిలో రక్త కణాలు అనేవి కాలేయం నుండి ఏర్పడతాయి. సో ఆన్సర్ ఆప్షన్ ఏ, కాలేయం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో స్థిరోష్ణ జంతువు ఏది? ఆప్షన్ ఏ, పావురం. ఆప్షన్ బి, ఎలుక. ఆప్షన్ సి, మనిషి. ఆప్షన్ డి, అన్ని. సో ఆన్సర్ ఆప్షన్ డి, అన్ని, అనగా పావురం, ఎలుక, మనిషి. నెక్స్ట్ క్వశ్చన్, రక్త స్కందనంలో అనుబంధకారకంగా వ్యవహరించే విటమిన్ ఏది? ఈ కే విటమిన్ అనేది రక్త స్కందనంలో అనుబంధకారకంగా వ్యవహరిస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ డి, కే విటమిన్. నెక్స్ట్ వన్, రక్తకేశనాళికలు విచ్ఛిన్నమవ్వడం వల్ల శరీరంలో జరిగే రక్తస్రావం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, పుర్పూరా రక్తస్రావం. నెక్స్ట్ వన్, క్రింది వాయువుల్లో ఏది హిమోగ్లోబిన్ను అత్యధిక శక్తితో బంధిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, CO అనగా కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ వన్, ఒక హిమోగ్లోబిన్ అణువులో ఎన్ని ఇనుప అయాన్లు ఉంటాయి? ఈ ఫెర్రస్ అయాన్ అనేది ఒక హీమోగ్లోబిన్ అణువులో 4 ఉంటాయి. సో ఆన్సర్ ఆప్షన్ సి, 4. నెక్స్ట్ వన్, అబ్స్ట్రక్టివ్ జాండీస్ అనేది ఎప్పుడు సంభవిస్తుంది? ఈ అబ్స్ట్రక్టివ్ జాండీస్ అనేది కాలేయంలో పైత్యరస ప్రవాహానికి అవరోధం ఏర్పడడం వల్ల సంభవిస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, గర్భిణీ స్త్రీకి ఎంత ఇనుము అవసరం ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 500 మిల్లీగ్రామ్స్. నెక్స్ట్ వన్, ఎవరి రక్తంలో అధిక హిమోగ్లోబిన్ ఉంటుంది? ఈ నవశిశువు లేదా అప్పుడే పుట్టిన శిశువులో అత్యధిక హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, శరీరంలో రక్తం గడ్డకట్టకుండా నివారించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, హిపారిన్. నెక్స్ట్ వన్, గడ్డకట్టిన రక్తంలోని ముఖ్య ప్రోటీన్ ఏది? ఫైబ్రిన్ అనే ప్రోటీన్ గడ్డకట్టిన రక్తంలో ముఖ్యంగా ఉంటుంది. సో ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, రక్త స్కందాన్ని నివారించేందుకు ఉపకరించే రసాయనం ఏది? ఈ రక్త స్కందాన్ని నివారించేందుకు పొటాషియం ఆక్సలేట్, అమ్మోనియం ఆక్సలేట్ మరియు సోడియం సిట్రేట్ ఈ 3 కూడా ఉపయోగపడతాయి. సో ఆన్సర్ ఆప్షన్ డి.
నెక్స్ట్ వన్, రక్తంలో తక్కువగా ఉండే ఖనిజం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫాస్ఫరస్. నెక్స్ట్ పార్ట్ 2లోని ముఖ్యమైన క్వశ్చన్లు. ఫస్ట్ వన్, మెదడులోని ఏ భాగం నియంత్రణలో పీయూష గ్రంథి పనిచేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అధ పర్యాంకం. నెక్స్ట్ క్వశ్చన్, అంతఃస్రావ గ్రంథుల్లో పెద్దది ఏది? అవటు గ్రంథు అనేది అంతఃస్రావ గ్రంథుల్లో అతి పెద్దది. సో ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, వీటిలో కోలిప్స్ హార్మోనుగా పిలువబడేది ఏది? పారాథార్మోన్ అనేది కోలిప్స్ హార్మోన్గా పిలువబడుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ప్రపంచ మధుమేహ దినం అనగా డయాబెటీస్ డే ఎప్పుడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నవంబర్ 14th. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీ డయోటిక్ హార్మోన్ యొక్క అల్పస్రావం ద్వారా సంభవించే వైపరీత్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి డయాబెటస్ ఇన్సిపిటస్ ఏర్పడును. నెక్స్ట్ వన్, పారాథార్మోన్ అధిక స్రావం ద్వారా వచ్చే వ్యాధి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆస్టిసిస్ ఫైబ్రోజా. నెక్స్ట్ వన్, స్ట్రెస్ హార్మోన్ లేదా ఆందోళన హార్మోన్ అని దేన్ని పిలుస్తారు? ఈ కార్టిసోల్ అనే హార్మోన్ని స్ట్రెస్ హార్మోన్గా పిలుస్తారు. సో ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఏ హార్మోన్ అల్పస్రావం ద్వారా ఆడిసన్స్ వ్యాధి సంభవిస్తుంది? ఈ ఆడిసన్స్ వ్యాధి అనేది ఆల్టోస్టిరాన్ హార్మోన్ యొక్క అల్పస్రావం ద్వారా సంభవిస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, తొలిసారి హార్మోన్గా దేన్ని గుర్తించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సెక్రిటిన్ని. నెక్స్ట్ వన్, హషిమోటో వ్యాధి అనేది వచ్చే గ్రంథి ఏది? ఈ హషిమోటో వ్యాధి అనేది అవటు గ్రంథికి సంభవిస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, మిల్క్ లేట్ డౌన్ ఎజెక్షన్ ఫ్యాక్టర్ అని ఏ హార్మోన్ని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆక్సిటోనిన్ హార్మోన్ని. నెక్స్ట్ వన్, గర్భధారణ నిర్ధారణకు స్త్రీ మూత్రంలో గుర్తించే హార్మోన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిక్ హార్మోన్ హెచ్సిజి. ఆహారంలో తగినంత అయోడిన్ లేకపోవడం వల్ల అవటు గ్రంథి వాచిపోయి సింపుల్ గాయిటర్ అనే వ్యాధి ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, వీటిలో మిశ్రమ గ్రంథి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ క్లోమ గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి వీర్యంలో ప్రధానంగా కనిపించే చక్కెర ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రక్టోజ్ చక్కెర. నెక్స్ట్ వన్, శుక్రకణాల చలనానికి కావాల్సిన శక్తిని ఏ గ్రంథికి చెందిన స్రావం అందిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పురుష గ్రంథి. నెక్స్ట్ వన్, వీటిలో ఎంజైమ్ ఏది? ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి సెక్రెటిన్, ఆప్షన్ సి ఎంటిరోకైనిన్, ఆప్షన్ డి ఎంటిరోకైనేజ్. సో ఆన్సర్ ఆప్షన్ డి ఎంటిరోకైనేజ్. నెక్స్ట్ క్వశ్చన్, రసాయనికంగా ఇన్సులిన్ అంటే ఏమిటి? ఈ ఇన్సులిన్ అనేది రసాయనికంగా ఒక పెప్టైడ్. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, అత్యధిక మధుమేహ రోగులున్న దేశం ఏది? ప్రపంచంలో అత్యధిక షుగర్ పేషెంట్లు గల దేశంగా చైనా మొదటి స్థానంలో ఉండగా భారతదేశం రెండవ స్థానంలో ఉంది. సో ఆన్సర్ ఆప్షన్ బి చైనా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, చర్మంలో ఎక్కడా వర్ణం లేకుండా పుట్టే జన్యువ్యాధి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆల్బినిజం. Thank you for watching this video. For more videos, please subscribe to VR Online Academy.